నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏంటి ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మేడం. ఎప్పుడు వచ్చిందమ్మా? 3 months బ్యాక్ మేడం. 3 months బ్యాక్ పాజిటివ్ వచ్చిందా? అవును మేడం. మరి 3 months ఎందుకు రాలేదమ్మా? ఇంట్లో వాళ్ళు వద్దన్నారా? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ ని కలవాలి. ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే కాకుండా పక్కన ట్యూబ్లలో, అండాశయంలో అట్లా వచ్చే ఛాన్స్ ఉంటది. సో ట్యూబ్ లో వచ్చే ప్రెగ్నెన్సీని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది మనకు ముందే తెలుసుకుంటే మందులతోని అది కరిగేలాగా చేసుకోవచ్చు. అది లేట్ గా తెలిస్తే, ఒకవేళ ఇప్పుడు నువ్వు 3 నెలలకు వచ్చినావు, నీకు స్కాన్ చేసి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉందనుకో, మనకి సర్జరీ దాకా వెళ్లాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా ఎప్పుడు పాజిటివ్ వస్తే అప్పుడే డాక్టర్ ని కలిస్తే మనకి ఒకటే బేబీ ఉందా, 2 అంటే ట్విన్ సాక్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ మనం వాడుకోవచ్చు. అర్థమైందా? నీకేమైనా థైరాయిడ్ అట్లాంటివి ఉన్నాయా అమ్మా? లేదు మేడం. ఒకవేళ థైరాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో దాని డోస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ మంచిగా ఉండాలంటే పాజిటివ్ రాగానే, ఇంట్లో పాజిటివ్ అని రాగానే డాక్టర్ ని కలవాల్సింది మంచిది అన్నమాట. సరేనా?